చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు జరుగుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, ఇవాళ ఒక చారిత్రాత్మకమైన దినం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించిన రోజు ఈరోజు విజయ్ దివస్. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. చిదంబరంతో ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో ఒక ఉద్విగ్నమైన వాతావరణం మనం అందరం కూడా అక్కడ చూసాం. అవన్నీ కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ చారిత్రాత్మకమైన రోజును విజయ్ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇవాళ విజయ్ దివస్ ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు, అభిమానులకు, తర్వాత బలిదానం చేసి అందరినీ ఒకసారి స్మరించుకుంటూ తెలంగాణ ఏర్పాటు విషయంలో 60 ఏళ్ల పోరాటం నడుస్తూనే ఉంది. అది కొత్తదేం కాదు. కానీ ఏనాడు కూడా 69-70 ప్రాంతాల్లో ఆ 369 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే కాల్పుల్లో చనిపోయిన సందర్భంలో కూడా కేంద్రం నోరు విప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పలే. ఆ పథకం ఉంది, ఈ పథకం ఉంది, ఆ మినహాయింపులు, ఈ మినహాయింపులు, ఆ తాయిలాలు, ఈ తాయిలాలు ఇవి ఇచ్చారు తప్ప స్పష్టంగా కేంద్రం ఏనాడు కూడా 60 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పలే. తొలిసారిగా చెప్పింది ఇవాల్టి రోజే 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కేంద్రం తరఫున తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అందుకని ఇవాళ విజయ్ దివస్ తొలిసారిగా తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా ఒక కేంద్రం నుంచి ఒక ప్రకటన రాబట్టి విజయం సాధించిన రోజు ఇవాళ. ఇది తెలంగాణ ప్రజలకు ఓ పండగ రోజు. ఒక ఉద్వేగభరితమైన నేపథ్యం నుంచి ఒక ప్రకటన రాబట్టిన రోజు ఇది. దీనికి నేపథ్యం మాత్రం చాలా ఉంది. అది ఒక్కరోజు 2 రోజులు అనడానికి లేదు. అయితే కేసీఆర్ గారి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష వల్ల ఇది సాకారం. దీక్ష లేకపోతే మళ్ళీ కాలయాపన జరిగేది. అప్పటికీ జరిగింది. 2004 ఎన్నికలకు ముందే సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు కరీంనగర్లో, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, తప్పకుండా నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు. యూపీఏ ఎజెండాలో ఉంది. కానీ జరిగింది ఏంటి? 2004 నుంచి 2009 వరకు కాలయాపన. పోనీ కాలయాపన అవడానికి రాజకీయపరమైన అవరోధాలు ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వేరే ప్రభుత్వం లేదా కేంద్రంలో వేరే ప్రభుత్వం అట్లా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు ఏమీ లేవు. రాష్ట్రంలో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ ఉంది. కేంద్రంలో తిరుగులేని ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధాని. ఇక్కడ తొలినాళ్లలో రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు. ఉలుకు పలుకు లేదు. తెలంగాణ ఇస్తామని చెప్పారు, మళ్ళీ దానికి నాలుక మడత పెట్టేశారు, వెనక్కి పోయారు. ఇది సహించలేక కేసీఆర్ గారు దీక్షకు ఉపక్రమించారు. సరే, దీక్షకు ఉపక్రమించడానికి ముందు ఆల్ ఆఫ్ సడన్ కానీ ఓవర్ నైట్ కానీ కేసీఆర్ గారు దీక్షకు వెళుతున్నారంటే నిజమే, కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, సాధ్యం కాదు కదా అనుకోవచ్చు. కానీ 2004 నుంచి, సరే 2001 బీఆర్ఎస్ ఏర్పడ్డ ప్రాంతం నుంచి 2004 వరకు ఒక దశ అయితే, 2004లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటికే చంద్రబాబు దెబ్బకి కాంగ్రెస్ కుదేలైపోయింది. దాదాపుగా అంపశయం మీద ఉంది. తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలను భ్రమింపజేసి తెలంగాణ మద్దతు, కేసీఆర్ గారి మద్దతు ఆనాడు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి లక్ష్యం ఒకటే ఉండదు. ఎవరికి మద్దతు ఇచ్చినా ఏమి ఇచ్చినా ప్రధాన లక్ష్యం ఆయనకు తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటే ఉండేది. 2004లో కాలే. అసెంబ్లీలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు, కేంద్రం ప్రకటనలు చేయలేదు. ఊరికే రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు, వదిలేశారు లాంఛనంగా.
అది సహించలేక కేసీఆర్ గారు 2006లో కేంద్ర మంత్రి పదవిని పార్లమెంట్ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి దాకా పోవడం అంటే మాటలు కాదు. అలాంటిది కేసీఆర్ గారు అంత ప్రతికూల పరిస్థితుల్లో అప్పటికీ తెలంగాణ ఉద్యమం అంతా జిల్లాలంతా వ్యాపించలేదు. ఒక బలమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన వెనుక సంపూర్ణమైన ఆధిక్యం. కేసీఆర్ గారి సంఖ్యాబలం మీద ఆధారపడాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదు. అయినా సరే ఆయన తెగించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయమంటారు నన్ను, తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన సవాల్ చేశారు. కరీంనగర్లో కేసీఆర్ గారిని ఓడించడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయని ప్రయత్నం ఉంటుంది. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. అద్భుతమైన మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించారు. అప్పుడు ఉలిక్కిపడింది దేశమంతా. సాధారణంగా రాష్ట్రాల డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, లేవని కాదు. కానీ ఒక రాష్ట్ర డిమాండ్ కోసం ఒక కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని త్యాగం చేసి, ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, అప్పటికి ప్రాంతీయ పార్టీ అధినేత కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అటు మన్మోహన్ సింగ్ను ఢీకొని ఎన్నికల్లో నిలబడమే కాకుండా 2 లక్షల మెజార్టీతో గెలవడం, దేశమంతా ఉలిక్కిపడింది. మరోసారి ఏం జరుగుతుంది తెలంగాణలో? గెలిచారు. ఇదిగో ప్రజల అభిప్రాయం ఇది, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి. ఎన్నికలే కదా గీట్రాయి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియడం కోసం మళ్ళీ కాలయ, మళ్ళీ అదే, మళ్ళీ చిలవలు పొలవలు ఏవో చెప్పడం, ఎక్కడికో దారి పట్టి మళ్ళించడం, అంతే తప్ప మళ్ళీ చేయలేదు. మళ్ళీ సారు 2008లో తన శాసనసభ్యులు తాను రాజీనామా చేశారు. మళ్ళీ రాజీనామా. అప్పటికే 26 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉంటే ఒక 10 మందిని రాజశేఖర రెడ్డి గారు లాక్కుపోయారు. మిగిలిన 16 మంది. అయితే ఏంటంటే అప్పటికే తెలంగాణలో ఆ రాజకీయ వాతావరణం మారి తెలంగాణ వైపు ప్రజలు సమీకృతులు అవుతున్నారన్న విషయం తెలిసిన ఒక ఇద్దరు, తెలుగుదేశం నుంచి రమేష్ గారు, చెన్నమనేని రమేష్ గారు, వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన. అట్లాగే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు కూడా తెలంగాణకు చేయని చెప్పేసి రాజీనామాలు చేశారు. ఎన్నికలు జరిగినాయి. మాత్రం కొంత ఎదురుదెబ్బ తగిలింది ఉద్యమానికి. అనుకున్న ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే అనుకున్న ఫలితాలు రాలేదో, వాస్తవానికి ఏంటంటే ఆ రోజు ఆ ఎన్నికలు రాజీనామాలు చేసిన శాసనసభ్యులు చాలామంది చిన్నవాళ్ళు, అప్పుడప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు అసెంబ్లీలో. ఇవాళ రాజకీయాల్లో ఎవరైనా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడితే రాజీనామా చేయరు, అసలు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు తప్ప రాజీనామాకు సిద్ధపడరు. కానీ కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు సైతం కేసీఆర్ గారి మాటను జవదాటక రాజీనామాలు చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. చాలా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే క్విడ్ ప్రోకో అంటామే, ఇగో ఈ నియోజకవర్గంలో అయ్యా నువ్వు నన్ను గెలిపించు, నేను నిన్ను గెలిపిస్తాను, ఆ పద్ధతిలో దెబ్బతీశారు. అది వాస్తవం. అయినా కానీ కేసీఆర్ గారు వెనక్కి తగ్గలేదు. 2009 కేవలం 10 సీట్లే వచ్చాయి టీఆర్ఎస్కి. ఇక అయిపోయింది అనుకున్నారు. ఎప్పుడైతే 2008లో ఆశించిన ఫలితాలు రాలేదో, కేవలం 7 మాత్రమే గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో కేవలం 10 సీట్లే వచ్చాయి. ఇక ఇంకేముంది, అయిపోయింది, చాప చుట్టేసినట్టే తెలంగాణ ఉద్యమం అనుకున్నారు. రాజశేఖర్ గారు ఆయన స్వయంగా అన్నారు కదా, ఈటల రాజేంద్ర గారిని సభలోనే అన్నారు, శాసనసభలో, రాజధాని తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు 10 సీట్లు గెలుచుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు. ఇక సమైక్యవాద శక్తులకు ఒక ధీమా వచ్చేసింది, ఉద్యమం అయిపోయింది, ఏమీ లేదు. కానీ ఒక కేసీఆర్ గారికి మాత్రమే ఆ విశ్వాసం ఉంది. మనం ఇంకా ప్రజల్ని మనం ఒప్పించాలి, ప్రజల్ని సమీకృతులను చేయాలి, ప్రజల్ని తెలంగాణ వైపు మళ్లించాలనే కృతనిశ్చయంతో ఆయన 2009 ఎన్నికల్లో కేవలం 10 సీట్లే వచ్చిన
ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని కొత్త దారి పట్టించాం. రైట్ అది అన్ని వర్గాలను ఒకటి చేయడం, రైట్ ఉద్యమాన్ని ముందుకు నడపడం, జేఏసీ ఏర్పాటు చేయడం, జేఏసీలో అందరినీ ఇన్వాల్వ్ చేయడం. అవును అప్పుడే మొదటిసారిగా బీజేపీ అవుట్ రైట్గా ఉద్యమంలోకి వచ్చింది. అంతకుముందు వాళ్ళు కాకినాడ తీర్మానం అని ఒకటి ఉంది, అవును ఒకటి రెండు రాష్ట్రాలు. ఒక్కొక్కటి 2 రాష్ట్రాలని, Yes. కానీ వాళ్ళు అటక ఎక్కించేశారు. మీకు ఈ కేసీఆర్ గారి దీక్ష సందర్భంలో వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు ఇద్దరూ చెప్పారు ఒక మాట. దీక్ష జరుగుతున్న రోజుల బహుశా 9 దీక్ష విరమణ అయితే 7వ తేదీన అనుకుంటా. Yes. వాజ్పేయి గారు గవర్నమెంట్లోనే తెలంగాణ ఇవ్వాల్సి ఉండే, కానీ చంద్రబాబు నాయుడు అడ్డుపడడం వల్ల ఇవ్వలేకపోయాము, అది రికార్డెడ్, Yes. ఇదేదో ఆరోపణ ఊహ కాదు అన్నారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గవర్నమెంట్కు మద్దతుగా ఇవాళ పరిస్థితి ఉంది కాబట్టి రైట్ రైట్ ఆయన మాట కాదలేక మేము ఇవ్వలేకపోయాము ఇద్దరు చెప్పారు. అసలు రహస్యం గుట్టు బయట పెట్టి బీజేపీ వచ్చేసింది ఉద్యమంలోకి, Right. ఎమ్మెల్యే పార్టీలు వచ్చేసాయి, ప్రజా సంఘాలు వచ్చేసాయి. రైట్ అక్కడి నుంచి కొత్త మొదలుపెట్టింది ఎస్ ఉద్యమం. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం. చారిత్రాత్మకమైన ప్రస్థానానికి సంబంధించిన కీలకమైన మలుపులు ఎలా తిరిగాయో శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. శ్రీధర్ గారు, దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి ఒప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచని పరిస్థితి, తలొగ్గని సందర్భాన్ని మనం చూసాం. కానీ కేసీఆర్ గారి దీక్షతో ఏకంగా డిసెంబర్ 9న దేశ రాజకీయ వ్యవస్థనే దిగి వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేసే స్థాయికి ఆ ఒత్తిడి పెరిగిన సందర్భం మనకు కనిపించింది కేసీఆర్ గారి దీక్షతో. ఆ ప్రకటనకు దారి తీసిన పరిణామ క్రమాన్ని, ఆ ఒత్తిళ్లను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడున్న పరిస్థితుల్లో? అంటే జయశంకర్ సార్ ఎప్పుడూ చెప్తుండేవారు, భావజాల వ్యాప్తి ఉండాలి, ఉద్యమాలు ఉండాలి, రాజకీయ ప్రక్రియ ఉండాలి. కేసీఆర్ గారు ఈ మూడింటిని ముప్పేట నడిపించారు ఏకకాలంలో. ఓకే, అందులో సందేహం. ఒకవైపు మేధావులు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, వీళ్ళంతా భావజాల వ్యాప్తి కోసం, మరోవైపు రైతులు కానీ కార్మికులు కానీ వీళ్ళంతా కూడా ఉద్యమాల వైపు, యువత కానీ. తర్వాత రాజకీయ ప్రక్రియ. కేవలం ఇక్కడ తెలంగాణలో కూర్చుని మా తెలంగాణ మాకు ఇవ్వండి అంటే అయ్యే పని కాదు కదా. దేశాన్ని ఒప్పించాలి. దేశాన్ని ఒప్పిస్తే ఆ ఒత్తిడి తప్పనిసరిగా కేంద్రం మీద పనిచేస్తుందన్న వ్యూహంతో కేసీఆర్ గారు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు, ఎక్కడి కొండలేదు మొక్కని బండలేదు మన తెలంగాణ సామెత చెప్తూ ఉండేవారు. అంటే ఆయన అన్ని రాజకీయ పార్టీలను కలిశారు. ఆయన అయ్యా మా తెలంగాణ ఇట్లా చాలా అన్యాయం అయిపోయింది, ఎప్పటి నుంచో ఉన్న డిమాండు, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏం కాదు, ఉన్న రాష్ట్రాన్నే కలిపారు, మా ప్రజలు ఇష్టపడట్లేదు, మా తెలంగాణ మాకు కావాలి, 6 ఏళ్ల నుంచి ఉద్యమం నడుస్తుంది. అన్నీ ఒప్పించి విశేషం ఏంటంటే ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏదైతుందో దానికి ఒక 35 పార్టీలు ముక్త కంఠంతో జైగొట్టడం అంత ఆశామాషిగా. వారితో లేఖలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఒంటరితో అయిపోయింది చివరి దశలో. అందరూ తెలంగాణ అంటున్నారు, ఇవ్వాల్సిందే అంటున్నారు. చివరికి సిపిఐ పార్టీ కూడా, జాతీయ పార్టీ, అటు ఇటు తడపటాయించి మళ్ళీ తెలంగాణకి చేయాలి. ఒక సిపిఎం పార్టీ మాత్రమే చివరి వరకు భాష ప్రయుక్త రాష్ట్రాలు మా సిద్ధాంతం, అది మేము దానికే కట్టుబడి ఉంటాము అన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించే సాహసం వాళ్ళు చేయలేరు. అంటే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఒక ఉపఖండం, ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది ప్రజలు, ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని రాజకీయాలు, ఇన్ని భాషలు, సంస్కృతులు, అందరినీ తెలంగాణ కోసం ఒక్కటి చేసిన ఘనత రాజకీయ ప్రక్రియలో కేసీఆర్ గారికి దక్కుతుంది. కారణం ఏమిటంటే ఆయనకున్న ఒక ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఆయన అనర్గళంగా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు ఎలాగోవచ్చు. కాబట్టి ఇతర రాష్ట్రాల నాయకుల్ని ఒప్పించడంలో ఒక భాష అవరోధం ఉంటుంది అప్పుడప్పుడు. మొత్తంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, పొడిపొడిగా చెప్తాం తప్ప. కానీ మన ఆత్మను ఆవిష్కరించాలంటే ఆ ఆత్మను ఒడిసిపట్టే భాష ప్రావీణ్యం కూడా ఉండాలి. అది కేసీఆర్ గారికి పుష్కలంగా ఉంది. కాబట్టే
ఆయన అంతమందిని ఒప్పించారు, మెప్పించారు, తెలంగాణకు చేకూర్తించారు. ఎస్ కాబట్టి కాంగ్రెస్ ఒంటరి అయిపోయి అనివార్యమైన స్థితిలో ఎప్పుడైతే దీక్ష ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఒక అగ్నిపర్వతమే ఆ 11 రోజులు తెలంగాణ అనేది ఒక మండుతున్న అగ్నిపర్వతం. ఎప్పుడు పేలుతుందో తెలియదు. నిఘా వర్గాలు చెప్పేశాయి, అయ్యా చేతులు ఎత్తేస్తున్నాం, ఇక మీ ఇష్టం, ఏం చేస్తారో మాకు తెలియదు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చెప్పేశారు ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఏమన్నా అయితే ఇక మీరే బాధ్యత అని. పాలుపోని స్థితిలో ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా కాంగ్రెస్ మళ్ళీ వాయిదా వేసేది. కానీ ముప్పేట దాడి జరిగింది కాంగ్రెస్ మీద దేశవ్యాప్తంగా, రాజకీయంగా, ఉద్యమపరంగా, భావజాల వ్యాప్తితో. ఇటు కవులు, కళాకారులు ఒకటా రెండా ఊపిరి సలపని స్థితిలో, ఉక్కిరి బిక్కిరైన స్థితిలో, ఇక అనివార్యం అన్న స్థితిలో ఆ చిదంబరం ప్రకటన వచ్చింది. ఆ వాతావరణ కల్పన చేసింది ఉద్యమకారులు, బలిదానాలు చేసిన అమరులు, రాజకీయ ప్రక్రియ చాలా సమర్థవంతంగా నడిపించిన కేసీఆర్ గారు, తర్వాత జయశంకర్ సార్ లాంటి మేధావులు, పెద్దలు, వీళ్ళందరి సమిష్టి కృషితో ఆ రోజు అనివార్యంగా డిసెంబర్ 9 ప్రకటన కేంద్రం చేయాల్సి వచ్చింది. ఎస్ మనం చూస్తా ఉన్నాం. చాలా కీలకమైన అంశం ఇది. 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రోజు ఈరోజు. విజయ్ దివస్. కేసీఆర్ గారు ఏకంగా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా చేపట్టిన దీక్షతో కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి ప్రకటన చేయాల్సిన పరిస్థితిని, అనివార్య పరిస్థితిని, దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి ఒప్పించిన కీలకమైన సందర్భాన్ని సృష్టించిన విజయ్ దివస్ ఈరోజు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా కూడా గులాబీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఘనంగా విజయ్ దివస్ను గుర్తు చేసుకుంటున్న సందర్భం, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు జరుగుతున్నారు. భరత్ గారు నమస్తే. నమస్కారం. భరత్ గారు, ఒక చారిత్రాత్మకమైన సందర్భం ఈరోజు. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు తెలంగాణ ఆత్మను ఢిల్లీ వేదికగా కూడా ఆవిష్కరించి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించిన ఒక అపురూపమైన సందర్భం. ఏకంగా కూడా సిద్ధమైపోయి చావునోట్లో తలపెట్టి దీక్ష చేసి చివరికి డిసెంబర్ 9 ప్రకటన మనం చూసాం, అందరికి కూడా గుర్తుంది ఇప్పటికి కూడా. దీక్షా దివస్ లేకపోతే విజయ్ దివస్ లేదు, విజయ్ దివస్ లేకపోతే జూన్ 2న తెలంగాణ ఏర్పాటు లేదు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ చారిత్రాత్మకమైన సందర్భం? 6 దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చడంలో కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం, ఉద్యమంలో ఈ కీలకమైన మలుపు. చాలా యూనిక్ పోరాటం కేసీఆర్ గారు నడిపింది. ఎవరికి సాధ్యం కానిది. వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ టు అచీవ్ ఇట్ అనేది చాలా ఘంటాపదంగా చెప్పవచ్చు. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలనే కోరిక చాలా పురాతనమైన కోరిక, ప్రజల ఆకాంక్ష. ఒక ప్రత్యేక రాజ్యంగా ఉన్న తెలంగాణ ప్రాంతం స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక రాష్ట్రంగా ఉంచాల్సింది. కుట్రలు, కుతంత్రాలు, తర్వాత అత్యంత సంపద కలిగిన రాష్ట్రం. హైదరాబాద్ అనేది ఒక డెవలప్డ్ సిటీ అప్పటికే. 40వ పెద్ద సిటీ ప్రపంచంలో. సంపన్న దేశం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆ రోజులలో కలిగి ఉన్న దేశాలలో, అది నగరాలలో అది చాలా మోడర్న్ డ్రైనేజ్ సిస్టము, తర్వాత మోడర్న్ ఎయిర్పోర్టు, తర్వాత అన్ని వసతులు ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మోసంతోని, దగాతోని అది చేస్తాం, ఇది చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నీ చేసినారు. ఆనాటి నాయకత్వాన్ని సెంటిమెంట్లతో లోపరుచుకొని కలుపుకున్న తర్వాత ఒక ధృతరాష్ట్ర కౌగిలి అయిపోయింది తెలంగాణకి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఇమీడియట్గా తిరుగుబాటు చేసినారు. జయశంకర్ సార్ లాంటి వాళ్ళేమో విద్యార్థులుగా ఉండి దీని పర్యవసానం ఎట్లా ఉంటుందని తెలిసిన వాళ్ళు ముందు చూపుతోని వాళ్ళు పోరాటాలు చేశారు, హెచ్చరికలు చేశారు, దీనివల్ల నష్టం జరుగుతుందని. నేను ఎవరు గుర్తించి కూడా ఇక్కడున్న కాంగ్రెస్ పొలిటికల్ నాయకత్వానికి లొంగిపోయి, ఆంధ్ర పొలిటికల్ నాయకత్వానికి లొంగిపోయి ముందైతే పెళ్లి చేద్దాం, మీకు ఇష్టం లేకపోతే విడిపోదురు అని. ఆ తర్వాత అంటే ఈ ఆకాంక్ష ఉన్నది, కలిసేదానికి ముందు నుంచే విడిపోవాలి, ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అనే ఆకాంక్ష ఉన్నది. అంత ఆకాంక్ష ఉన్నది. తర్వాత పెద్ద పోరాటం జరిగింది. చెన్నారెడ్డి గారి విద్యార్థులు, తర్వాత నిరుద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో తిరుగుబాటు చేసినారు. పెద్ద ఉద్యమమే నడిచింది.
దానికి చెన్నారెడ్డి గారు నాయకత్వం వహించారు. శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు ఇంత మునుపు కేసీఆర్ గారు బహుభాషా కోవిదుడు, తర్వాత తను ఆర్టికులేట్ చేయగలుగుతారు, అన్ని రకాలుగా ఒప్పించేదానికి ఉన్న శక్తి ఉన్నది. చెన్నారెడ్డి గారు కేసీఆర్ గారే చెప్పారు మాకు, చెన్నారెడ్డి గారిని ఊరికి మీరు అనవసరంగా ద్వేషించకండి, చాలా గొప్ప పోరాటం చేస్తున్నాడు. ఆయన మెడ మీద కత్తి పెట్టి ఆయనను లొంగ తీసుకున్నారు. ఆయన ఫాలోవర్స్ అంతా లొంగిపోయి మోసం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒక్కడిని చేసినారు, ఒంటరిగా చేసినారు. అది పరిస్థితి. కానీ ఆయన చేసిన ఉద్యమం ఏమో తక్కువేం కాదు. అంటే చెన్నారెడ్డి కేసీఆర్ గారు మెచ్చుకున్న చెన్నారెడ్డి గారే సాధించలేని రాష్ట్రం ఇది. అంత గనుడు చేయలేని పని ఆ తర్వాత పందా మార్చి అన్ని రకాల విషయాలని మేళవించి దేశాన్ని ఒప్పించి ఎంత గొప్ప కష్టకాలం అని అంటే, మీకు బీజేపీ రాజమండ్రిలో మీటింగ్ పెట్టి మీరు ఒక ఓటు వేయండి 2 రాష్ట్రాలు ఇస్తామని మాట్లాడారు. కాకినాడ తీర్మానం. ఆ తర్వాత ఇదే ఉప్పల్ చౌరస్తాలో బాగా గుర్తుంది, టీవీ వాళ్ళు కూడా కవర్ చేసినారు. అద్వానీ గారిని ప్రత్యేక తెలంగాణ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, రాజధాని పెట్టుకొని మీరు ప్రత్యేక రాష్ట్రం ఎట్లా అడుగుతారని. అంతకన్నా మోసం ఉంటుందా? అంతకన్నా దగా ఉంటుందా? అది కూడా ఒక పెద్ద పార్టీ, దేశంలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీ. అది మధ్యన తర్వాత అత్యంత బలవంతమైన శత్రువులు ఏది ఆంధ్ర రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో అన్ని రకాల పనులకి సిద్ధంగా ఉన్నారు. చివరికి దేశం యొక్క నాయకత్వాన్నే కొనేదానికి తయారై 5-6 వేల కోట్ల రూపాయలు జమ చేసినారు. పార్లమెంట్లో బిల్లులు వీగగొట్టేదానికోసము డబ్బుని కుమ్మరించి చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు చెప్పేదానికి అసలు వీలుగాని ప్రయత్నాలు, చెప్పేదానికి వీలుగాని ప్రయత్నాలు. అంత దుర్మార్గంగా తెలంగాణ రాకుండా చేయాలనే పద్ధతిలో ఆంధ్ర నాయకత్వం ఉన్నప్పుడు, ఆ సందర్భం అట్లాంటి క్లిష్టమైన సందర్భంలో ఆ ఉద్యమాన్ని నడపడం, ఆ నడిపే దాంట్లో కూడా చివరికి పరిస్థితి ఏ కాడికి వచ్చిందని అంటే ఏమైనా సరే ఇవ్వను అనేది. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో ఏదో ఒకటి తేలాలి. ఎవరు చేస్తారండి? మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టి వాళ్ళ అభిప్రాయాల్ని అనుకూలంగా సేకరించి పార్లమెంటుకి ఇచ్చి, ప్రధానమంత్రికి ఇచ్చి, రాష్ట్రపతికి ఇచ్చి, నేను తెలంగాణ వచ్చే వరకు నేను హైదరాబాద్కు రానని ప్రతిజ్ఞలు చేసి దానికోసం అంతో దేశం యొక్క దృష్టిని ఇష్యూ మీద మళ్లించి, తరువాత కాంగ్రెస్ నక్కజిత్తులు దుర్మార్గమైన ఓట్ల కోసము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచేదానికోసము టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినారు? 2004లో వచ్చి 2009లో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే వారు దీక్ష తీసుకొని, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థన, సార్ మీరు విరమించండి, దుర్మార్గులు మిమ్మల్ని అంతం చేయడానికే వీళ్ళు సిద్ధమైనారు అని చెప్పినా కానీ ఒప్పుకోలేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇట్లా ప్రాణం మీదకి తెచ్చుకొని ఆ రోజు ఒత్తిడి, అన్ని రకాల ఒత్తిళ్ళు, ఒకటే కాదు అన్ని రకాల ఒత్తిళ్ళు, చివరికి ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడేది. ఆ 11 రోజులు లేదా అవి అసలు తలుచుకుంటే ఒళ్ళు గగురు పడుతుంది. ఇవాళ ఈ కురుస మనుషులు, ఇవాళ ఈ కురుస ఆలోచనలు ఉన్న వెధవలంతా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన గనక లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. బలిదానాలు అనేకం జరిగినాయి, అనేక మంది పోరాటం చేసినారు, అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఈ కోరిక ప్రజల కోరికగా ఎప్పుడు నిలిచిపోయింది. తరువాత 3 రాష్ట్రాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కానీ కనికరం లేకుంటే తెలంగాణని కన్నెత్తి చూడలేదు.
3 రాష్ట్రాలలో అసలు డిమాండ్ చాలా చిన్న డిమాండ్. ఎవరో ఒక చిన్న గ్రూప్ చేసింది. ఇట్లా ఉద్యమాలు జరిగింది లేదు, 375 మంది విద్యార్థులు బలిదానం చేసింది లేదు, ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది లేదు. ఆ తర్వాత 14 సంవత్సరాలు ఏకదాటిగా కన్సిస్టెంట్గా ఒక హింస లేని పద్ధతుల్లో ఉద్యమాన్ని 3 ఉద్యమాలు జరిగినాయి ప్రపంచంలో. ఒకటి భారత స్వతంత్ర ఉద్యమం, కన్సిస్టెంట్గా అహింసా పద్ధతులు. తరువాత నెల్సన్ మండేలా నాయకత్వంలో సౌత్ ఆఫ్రికాలో యాంటీ అపార్థైడ్ మూమెంట్. ఆ తర్వాత జరిగింది అదే స్కేల్లో. ఆ తర్వాత అంత కన్సిస్టెంట్గా జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం. అంత విశిష్టత కలిగిన ఉద్యమం ఇది. అదృష్టం ఈ కాలంలో వారితో పాటు పనిచేసి అందులో భాగస్వామ్యం పొందిన అదృష్టం మా ఇద్దరికి, అనేక మంది వేల మంది మిత్రులకి అది అదృష్టం అనే భావిస్తాం. ఇవాళ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎస్ మనం చూస్తున్నాం, ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే మహోన్నతమైనది కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం. 14 ఏళ్ల పాటు సింగిల్ పాయింట్ ఎజెండాగా దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు రూపాలతో దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి ఒప్పించే ప్రయత్నాలు, చివరికి తానే స్వయంగా చావు నోట్లో తలపెట్టి దీక్షకు దిగడం, ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరో అనివార్యం లేకుండా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి డిసెంబర్ 9 ప్రకటన సాధించారు. కాబట్టి ఆ తర్వాత తెలంగాణ సాధన సాధ్యమైందనే అంశాన్ని కూడా భరత్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. శ్రీధర్ గారు కూడా ఆ పరిణామ క్రమాన్ని, ఉద్యమ ప్రస్థానంలో ఆ కీలకమైన మలుపులన్నింటినీ కూడా గుర్తు చేస్తున్న సందర్భం. ఈ తరం యువత కూడా ఈ అంశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవ పోరాటం అనేది అత్యంత కీలకం, అస్తిత్వ పోరాటం అనేది అత్యంత కీలకం. తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఈ పోరాటంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కావచ్చు, విజయ్ దివస్ అనేవి చారిత్రాత్మకమైన సందర్భాలు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పుడూ లిఖించి ఉండే ఈ సందర్భాలపై మరింత విస్తృతంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన మరో సందర్భం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఛార్జ్షీట్ విడుదల చేసిన సందర్భం. దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చుకుని తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారిస్తే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కీలకమైన ఛార్జ్షీట్ని? మనం మోసం జనాన్ని మోసం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని అహంకారంతో నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాలు తెలంగాణలో సాధించిన 10 సంవత్సరాల ప్రగతిని ధ్వంసం చేసింది. ధ్వంసం చేస్తూనే పోతా ఉన్నది. దాని పర్యవసానం ఏంటంటే 822 మంది రైతులు ఆత్మహత్యలు, 48 గురుకుల విద్యార్థులు 116 మంది, ఆటో డ్రైవర్లు 179 మంది, రిటైర్డ్ ఉద్యోగులు 27 మంది. బిల్డర్లు చచ్చిపోయినారండి ఎప్పుడన్నా దేశంలో? ఆత్మహత్యలు 5 ఆత్మహత్యలు చేసుకున్నారు. బీసీ ఉద్యమం అని చెప్పి బీసీలని వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే గుండె పగిలి ఇంకొక ఆత్మహత్య. ఎన్ని ఆత్మహత్యలు? 1000 పైన 1200 మంది ఆత్మహత్యలకి కారకులు కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికోసం జరిగినది? రైతాంగం పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది, ఛిద్రం చేసినారు. నేత కార్మికుల పరిస్థితిని అదే చేసినారు. అన్నిటికన్నా ఎక్కువ గురుకుల విద్యార్థులు, పసిపిల్లలండి, 116 మంది ఆత్మహత్యలు. ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? ఇది 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా స్వర్ణయుగంలాగా జరిగింది. దేశం స్వతంత్రం వచ్చిన కానుంచి తెలంగాణ ప్రాంతంగా ఉన్నప్పుడు కానివ్వండి, రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి. ఎందుకనంటే ఆంధ్రతో కలిపేదానికన్నా ముందు కూడా కొన్ని సంవత్సరాలు రాష్ట్రం ఇండిపెండెంట్గా ఉండింది. మరి
ఈ కాలంలో అన్నిటికన్నా ఈ కేసీఆర్ గారి పరిపాలన జరిగిన 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగం ఉన్నాడు. ఇవాళ దాన్ని ఈ మొండి చెయ్యి అభయాస్తం పేరు చెప్పి వచ్చి భస్మాసురాస్తం అయింది. భస్మాసురాస్తం చేయబట్టుకునే ఇంతమంది చావును కోరుకుంటారా ఎవరైనా? ప్రజలు చావులు కోరుకునే పరిపాలనని ఏమనాలండి? రాక్షస పాలన అనండి. కరెక్ట్. బతికేదానికి అవకాశం లేని పరిస్థితి ఉంటేనే కదా ఎవడైనా చావు కోరుకునేది. ఇన్ని వందల మంది ఇట్లా చావులని సహాయ పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేసినారు. 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు పరిపాలన మొదలైన జూన్ 2, 2014. 2 సంవత్సరాలలో ఏం సాధించినారు? ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన మొదలై ఇవాళ 2 సంవత్సరాలు ముగిసింది. ఏం కంపేర్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నిర్మాణం, అక్కడ అభివృద్ధి, అక్కడ సంక్షేమము, అక్కడ పరిపాలనా సంస్కరణలు, అక్కడ ప్రజాక్షేమం. ఇక్కడ కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, చావులు, మర్డర్లు, హింస, పరిశ్రమలు పారిపోవడము, లేకపోతే ఎలగొట్టడము, ఇంకోటి గుంజుకపోవడము, నిరుద్యోగము, అల్లర్లు, ఆత్మహత్యలు. 37 పేజీల ఒక నివేదికని, ఛార్జ్షీట్ని నిన్న హరీష్ రావు గారు ఇచ్చినారు. అక్షర సత్యాలు, ఒక్క విషయం కూడా కాదనే దానికి వీల్లేని అక్షర సత్యాలు. దేనికోసం తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టపడాలి? ఇవాళ తెలంగాణ అస్తిత్వము ప్రశ్నార్థకం కావాలి. మిమ్మల్ని నమ్మినందుక? మీరు చెప్పిన మాటలు విని మీకు ఓటేసినందుక? తెలంగాణ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పాలన జరిగిన ప్రతిసారి మీరు చూడండి, హితట్రో అంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలన ఎప్పుడు తెలంగాణకి అన్యాయాన్ని చేసింది, బాధనిచ్చింది, హింసనిచ్చింది, అల్టిమేట్గా చావులనిచ్చింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే మాత్రం తెలంగాణ అస్తిత్వం మళ్ళా ఆంధ్ర నాయకత్వం చేతికి పోతుంది. ఇవాళ ఆల్రెడీ అది జరుగుతూ ఉన్నది. ఒక బ్రహ్మాండమైన క్రతువు మొదలుపెట్టినారు కేసీఆర్ గారు. ఏంటి అనంటే, ఫార్మా సిటీ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద ఫార్మా సిటీని తయారు చేయాలి. ఈ రాష్ట్రానికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికోసం అవకాశం ఉన్నది. ఆదాయాన్ని కూడా తీసుకురావచ్చు. తద్వారా ఏ రంగాలలో అయితే పెట్టుబడులు అవసరం ఉన్నాయో, ఏ రంగాల్లో అయితే ప్రభుత్వ వ్యయం ఎక్స్పెండిచర్ అవసరం ఉన్నదో అది సాధించే దానికోసము ఒక బ్రహ్మాండమైన పనిని మొదలుపెట్టి దాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేసినట్టు, ఉద్యోగ కల్పన చేసే ఒక పెద్ద యాగాన్ని ఇవాళ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద చేసే గ్లోబల్ సమ్మిట్ అని. అది గ్లోబల్ సమ్మిటా, అది గ్లోబల్ సమ్మిటా, లేకపోతే గ్లోడల్ సమ్మిట్? ఒక తమాషా జరుగుతూ ఉన్నది, క్రూరమైన తమాషా. ఎంత క్రూరమైన తమాషా అంటే ప్రజలకి ఇంకొక ప్రజల్ని అన్ని రకాల ప్రజల్ని నిస్సాయమైన పరిస్థితుల్లోకి నెట్టి ఆత్మహత్యలకు పురిగొలిపే పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో కలిగించిన అనేక విషయాలండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రంగంలోనైనా తీసుకోండి. సాగుకు సంబంధించింది కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించింది కానివ్వండి, చివరికి ప్రభుత్వం యొక్క అంటే పాలన యొక్క దండనీతికి కూడా జనం భయపడని పరిస్థితిని తీసుకొని వచ్చేసి అరాచక శక్తులకి ఊతాన్నిస్తే రోడ్ల మీద మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. అసలు స్కూల్కి బిడ్డని స్కూల్లో దింపి బయటకు వస్తే వాని మీద 20 మంది 10 మంది నేను ఆ టీవీలో చూస్తుంటారు పడి నరికి ముక్కలు ఎన్ని పోట్లు పొడిచి చంపేశాను. అంటే ప్రజలకి రక్షణ లేని పరిస్థితి. ఎప్పుడైతే ప్రజలకి రక్షణ లేదు అనేది ఉంటుందో, ప్రభుత్వ వ్యవస్థ యొక్క పటుత్వం ఎప్పుడైతే జారుతుందో, యాక్సిడెంట్లు అవుతాయి, తర్వాత అగ్ని ప్రమాదాలు అవుతాయి, మర్డర్లు అవుతాయి,
విశృంఖలంగా జనాన్ని దోచుకుంటూ ఉంటారు. ఇవాళ ఎవరి మీద ఏ ఒక్క ప్రభుత్వ అంగాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కదాని మీద కూడా ఇవాళ ప్రభుత్వానికి పట్టులేదు, కంట్రోల్ లేదు. ఆ పరిస్థితి ఈరోజు 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం అంచనంగా ఏర్పడితే జనం ఏం కావాలి? ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఎట్లా బతకాలి? ఇది ఈ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మేధావులు ఆలోచించాల్సిన అవసరం. చేసిన మేధావులన్నీ పట్టించుకోకండి, కొత్త మేధావులు రావాలి. ప్రతి ఊర్లో మేధావులు రావాలి, ప్రతి వార్డులో మేధావులు రావాలి, ప్రతి విషయం మీద చర్చ జరగాలి. ఆ చర్చ కనుక జరగకపోతే, ప్రజలు సమాయత్తం కాకపోతే ఈ పరిస్థితి ఇంకా పెరుగుతుంది తప్ప ఈ పరిస్థితి తగ్గదు. ఎస్ మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు కీలకమైన సూచన ఇస్తా ఉన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న జీవన విధ్వంసం గురించి, ఛిద్రమవుతున్న తెలంగాణ బతుకు చిత్రం గురించి తప్పకుండా లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో సంక్షేమం, అభివృద్ధి వైపు తెలంగాణ పరుగులు పెడితే పూర్తిగా సంక్షోభంలో ప్రతి రంగం, ప్రతి వర్గం కూడా ఇప్పుడు కూరుకుపోతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, నిన్న బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు గారు విడుదల చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే కాంగ్రెస్ సర్కారు పైన 2 ఏళ్ల పాలన పైన ఛార్జ్ షీట్ విడుదల చేశారు. అందులో అనేకమైన కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు అనేది కన్నీటి సేద్యంగా మారిపోయింది. ఆత్మహత్యల తెలంగాణ, అన్నదాతల ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయింది. మరోసారి సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందనే అంశాన్ని ప్రస్తావించారు. ఎట్లా చూడాలి? గతంలో వ్యవసాయంలో కొనసాగిన స్వర్ణయుగాన్ని ఈ 2 ఏళ్లలో ఛిద్రమవుతున్న రైతుల బతుకును మనం ఎట్లా చూడాల్సిన అవసరం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తయినాయి. వాస్తవానికి వాళ్ళ పత్రికలన్నింటిలో ఏముండాలి? వారు 2 ఏళ్లలో సాధించిన విజయాలు ఉండాలి. అవును, ఆ ఫోటోలు కానీ ఆ కథనాలు కానీ పేజీలు నిండిపోవాలి. నేను పొద్దున్న ఎవరి పేపర్లని చూశాను. ఒక పొన్నం ప్రభాకర్ గారు మాత్రం మహిళలకు ఉచిత బస్సు, అదొక్కటి మాత్రం ఒక చిన్న వ్యాసం రాశారు. పిసిసి అధ్యక్షుడు ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం, ఆ సందర్భంగా ఆయన వ్యాసం రాశారు. మరి మీరు చెప్పి ఏం నెరవేర్చారన్న విషయం ఒక్క మంత్రి నోరు విప్పలేదు. 2 ఏళ్ల తర్వాత బోన్లో నిలబడాల్సి ఉంటుందని తెలిసే ఇవాళ కరెక్ట్గా ఈ టైంకే ఆ గ్లోబల్ సమ్మిట్ పెట్టేశారు. అంటే చాలా చాకచక్యంగా డ్రైవ్ చేయడం దృష్టిని. ఇవాళ పొద్దున్న లేవగానే 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది, ఫలితాలు ఏంటనే చర్చ పత్రికల్లో రాలేదు, మీడియాలో రాలేదు. ఏమొచ్చింది? అంత గ్లోబల్ సమ్మిట్, వాడు వచ్చాడు, అది ఇది హడావిడి, అద్భుతము, పెట్టుబడుల సునామీ. అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఎత్తుగడ వేశారు. ఇవాళే పెట్టాల్సిన అవసరం, వారం తర్వాత పెట్టుకోవచ్చు, కానీ ఇవాళ ఆన్సర్ ఇవ్వాలి ప్రజలకి. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్టు సబ్మిట్ చేయాలి. దాన్ని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం నేను భావిస్తున్నాను. ఇక రెండవది, మీరు రైతుల ప్రస్తావన తెచ్చారు. రైతులే ఎక్కువ, మన తెలంగాణలో 80% మంది ఉన్నారు. రైతులే ఉద్యమించారు తెలంగాణ కోసం. బళ్ళ డగ్గ పెట్టారు, గడ్డి మొప్పలు అడ్డం చేశారు, గేదెలను దూరారు, గొర్రెలను. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆయుధాలు ఏమున్నాయో వాటిని సంధించి తెలంగాణ ఉద్యమం చేశారు వాళ్ళు. ఎందుకోసం అంటే అంతకుముందు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉండేది. కవులు కూడా రాశారు కదా, పురుగుల మంది నీకు పెరుగన్న మాయన రైతన్న. అంటే ఒక కవి హృదయం అంతగా స్పందించిందంటే రైతు దుస్థితి ఎట్లా ఉంటే సాధ్యమవుతుంది. చూశారు తెలంగాణ తెచ్చుకున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారు కూడా రైతు కాబట్టి స్వయాన రైతుల సమస్యలే, మౌలిక సమస్యలు ఏంటో అక్కడ దృష్టి సారించి బోర్ల మీద వ్యవసాయం యొక్క తెలంగాణలో కాబట్టి నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలి. రైట్. తర్వాత వాళ్ళకు పెట్టుబడి సాయం కావాలి, రైతు బంధు. వాళ్ళ కుటుంబానికి ఒక భద్రత ఉండాలి, రకరకాల పథకాలు, పెన్షన్లు కావచ్చు, పిల్లలకు స్కూళ్ళు కావచ్చు, ఇంకా మిగతాయండి. తర్వాత రైతు భరోసా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు పెట్టుబడి లేదు. తర్వాత రైతు బీమా కేసీఆర్ గారు పెట్టారు. ఒక రైతు ఏ కారణం చేతనా చనిపోతే కుటుంబ వీధిలో పడకుండా ఆర్థిక సాయం. ఇవాళ అది పోయింది. రైతన్న ఇంట్లో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి రూపంలో కొంత సాయం, అది పోయింది. పిల్లలంటే ఇప్పుడు ఇందాక భరత్ గారు చెప్పారు,
అప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి సామాజిక వర్గాల వారీగా రైట్. సమాజం అంతా సమానంగా ఉండాలన్న దృష్టితో కేసీఆర్ గారు చేస్తారు. ఇవాళ అక్కడ అభద్రత ఓకే. సాధారణంగా రెసిడెన్షియల్ స్కూల్లో కేసీఆర్ గారి హయాంలో ఒక పిల్లవాడినో వాళ్ళ పిల్లను దింపేసి వస్తే హాయిగా తల్లిదండ్రులు వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఓకే. ఇవాళ అదొక సమస్య కూర్చుంది. మా పిల్లలు ఎట్లున్నారో స్కూల్లో ఆ వార్తలు చూస్తున్నాం. ఒక అభద్రతా భావాన్ని మళ్ళీ రైతు చుట్టూ పెంచి పోషించింది 2 ఏళ్లలో. అది ప్రోగ్రెస్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్లలో రైతు హాయిగా ఎట్లా ఉన్నారో అది కళాల మీద ధాన్యం కొనుగోలు కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు, రవాణా కావచ్చు, తర్వాత పెట్టుబడి సాయాలు కావచ్చు, నీళ్లు, కరెంటు, ఎరువులు, విత్తనాలు, ఇవన్నీ హాయిగా ఉన్న వాతావరణాన్ని మొత్తం భ్రష్టు పట్టించి వాళ్ళ తన వ్యవసాయం పనులు మానేసి వ్యవసాయ కూలి తన కూలీ మానేసి ఆ ఎరువుల కోసం ఆ చెప్పులు పెట్టడం, ఆధార్ కార్డులు పెట్టడం, రేషన్ కార్డులు పెట్టడం మనం చూస్తున్నాం. పత్రికలన్నీ క్యారీ చేస్తున్నాయి కదా ఆ ఫోటోలన్నీ. అంటే మళ్ళీ ఎప్పుడైతే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతున్న దుస్థితి ఎట్లా ఉండేది, ఆ భయానక పరిస్థితులు ఎట్లా ఉండేవి, రైతు దుర్భరమైన జీవితాన్ని ఎట్లా నెట్టుకుంటూ వచ్చాడు, ఒక అభద్రత. యాక్చువల్గా మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే అత్యంత ధైర్యవంతుడు రైతు. కారణం ఏమిటి అంటే సైనికుడు ధైర్యవంతుడే కానీ చేతిలో ఒక తుపాకీ ఉంటుంది. రైతుకి ఏమీ ఉండదు, రెక్కల కష్టం తప్ప ఏ ఆయుధాలు ఉండవు. అలాంటి రైతులు ధైర్యవంతులు, ప్రకృతిని ఎదుర్కొనేవాళ్ళు, ప్రకృతిని స్వాధీనం చేసుకొని తన పొలాలకు మళ్లించగలిగే సత్తా ఉన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది అంతకన్నా ధైర్యం ఏముంటుంది? ఏదైనా సరే ప్రభుత్వాలు తల వంచాలి. ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం తల వంచాలి. రైతన్నల ఆత్మహత్యలు, రైతన్న కష్టాలు, కళ్ళాల మీద పడి చనిపోవడాలు, గుండెకి చనిపోవడాలు, క్యూలలో స్పృహ తప్పి పడిపోవడాలు, చెప్పులు పెట్టేసి తినడానికి తిండి లేక, ఈ దైన్య స్థితిని మళ్ళా తెలంగాణకు తెచ్చిపెట్టారని ఎవరూ అనుకోలేదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి, ఇంకేముంది తిరుగులేదు అన్నట్టుగానే మనం దేశానికే తలమానికంగా మన వ్యవసాయ ఉత్పత్తులు చూపించాం. భూమి పట్టనంత, భూమి మోయలేనంత ధాన్యాన్ని పండించాం. కానీ వాళ్ళ మళ్ళా అదే రైతన్న, మళ్ళా అదే దుస్థితి, అదే దైన్యం, అదే ఎదురు చూపులు, అదే మోసగించబడ్డాలు మళ్ళీ యథాస్థితికి వచ్చింది. ఆ తప్పిదాల నుంచి, ఆ గిల్టీ నుంచి తప్పించుకోవడం కోసమే కరెక్ట్గా 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి ఇది వెన్నతో పెట్టే విద్య. ఎప్పుడు సమస్య వచ్చినా కానీ ఇతరత్ర పనికిమాలిన అంశాలకు డ్రైవ్ చేయడం ఇవాళ అదే జరుగుతుంది అనుకుంటున్నాను. చాలా కీలకమైన అంశం ఇది. ఇక్కడ భరత్ గారు, శ్రీధర్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఫెయిల్ అయిన బోర్లే రైతుల ఇంటి పేర్లుగా మారిన దయనీయమైన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రాధాన్యత క్రమంలో అత్యంత కీలకంగా వ్యవసాయ రంగాన్ని తీసుకొని ఒక వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన సందర్భం 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారి హయాంలో చూసాం. మళ్ళీ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందనే అంశాన్ని నిన్న ఛార్జ్షీట్లో హరీష్ రావు గారు కూడా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. దేశంలో పూర్తిగా అన్నదాతల ఆత్మహత్యలకు తెలంగాణ కేరాఫ్గా మారిన పరిస్థితి, దయనీయమైన దుస్థితి నెలకొన్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు స్వయంగా రైతాంగం మీద ప్రేమే కాకుండా వ్యవసాయం అనేది తెలంగాణలో అత్యధికంగా ఉండే గ్రామీణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థలో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఆర్థిక పరిపుష్టత అనేది కలిగించాలి. రైతుల్ని ఎప్పుడు కూడా ఆధారపడేటట్టుగా కాకుండా సంపన్న వ్యవస్థగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని తీసుకురావాలనేది వారి కోరిక, దృష్టి. ఆ దృష్టి ప్రకారమే వారు ప్రణాళిక తయారు చేసుకోవడం కానివ్వండి, దాన్ని అమలు చేయడం కానివ్వండి. మీరు చూడండి, మొట్టమొదటి సంవత్సరం మనకు బడ్జెట్ లేదు, తెలంగాణకి బడ్జెట్ లేదు. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఏర్పడింది. సో బడ్జెట్ లేని సందర్భంలో అప్పుడు వారు ఫస్ట్ మిషన్ కాకతీయ టేకప్ చేసినారు. మిషన్ కాకతీయ టేకప్ చేసేసేసి దాదాపుగా 35-40% చెరువులని ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే పూడికలు తీయించి కట్టలు సరిగా చేసి వాటిని వ్యవస్థీకృతం చేయడం వల్ల ఆ వర్షాలు వచ్చే నాటికి ఇవి తయారయ్యి
భూగర్భ జలాలు పెరిగినాయి. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతున్నాయో రైతులు వ్యవసాయం చేసుకునేదానికి అనుకూలంగా ఉండేదానికోసము రైతాంగానికి 9 గంటల కరెంటుని వ్యవస్థీకృతం చేసినారు. ఆ తర్వాత నెమ్మదిగా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఎరువుల వ్యవస్థ కానివ్వండి, విత్తనాల వ్యవస్థ కానివ్వండి, తర్వాత రైతు ప్రాంగణాలు కట్టడం కానివ్వండి, కల్లాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ధాన్యాన్ని కొనే విషయం కానివ్వండి, కాళేశ్వరం నీళ్ళు, గోదావరి నీళ్ళని కాళేశ్వరం ప్రతి చెరువులోకి వచ్చేటట్టుగా చూడడం కానివ్వండి, ఓకే. ఉచిత కరెంట్ ఇవ్వడం కానివ్వండి, అన్లిమిటెడ్ ఉచిత కరెంటు. దీనివల్ల ఏమైందంటే వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పటి ముప్పటిగా పెరిగినాయి. క్యాల్కులేషన్ మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 2013-14 20 లక్షల టన్నులు తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి. 2023-24 సంవత్సరానికి కేసీఆర్ గారి పరిపాలన ముగిసే సమయానికి 3.5 కోట్ల టన్నులు. అసలు ఎక్కడన్నా పోలికుందా? రైతులు వాళ్ళ ఒక గింజ లేకుండా ప్రభుత్వమే కొనాలి. పంజాబ్నే వెనక్కి తగ్గిన పంజాబ్ని వెనకకి నెట్టేసి. ఇవన్నీ వాస్తవాలు. అట్లాంటి రైతాంగం యొక్క పరిస్థితి ఇవాళ దయనీయంగా మళ్ళా చెప్పులు, పుస్తకాలు లైన్లలో పెట్టి యూరియా కోసం రావాల్సిన పరిస్థితి. కుప్పలు పోస్తే వర్షాలకి కొట్టుకుపోయి ఆగమయ్యే పరిస్థితి. బోనస్ అని పెట్టి, బోనస్ కాదు అది బోగస్. బోనస్ ఎవరికి పోయిందండి? మొత్తం ఆంధ్ర ప్రాంతం నుంచి లారీ లోడ్లల్లో ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మి ఒక కట్టడి చేసే వ్యవస్థ లేదు. తెలంగాణ రైతులకేమో బోనస్ రాలేదు, పంట బోనస్. ఆంధ్ర ప్రాంతం నుంచి దళారులు ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మి దాని మీద బోనస్ క్లెయిమ్ చేస్తే దళారులతో కుమ్ముకై వాళ్ళకి బోనస్ ఇచ్చి రైతులకేమో సున్నం పెట్టింది. ఇట్లాంటి దగాకోరు వ్యవహారం. 1200-1300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేరండి ఇన్సూరెన్స్కి, రైతులకి, రైతు బీమాకి. ఇవాళ వీళ్ళ నిర్వాహకానికి దాదాపు 850 పైచీలకు రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకి గతి లేకుండా పోయింది కదా. ఇట్లా ఈ గ్లోబల్ సమ్మిట్లకి తర్వాత అనేక రకాల మీ దరిద్ర ప్రచారాలకి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు తగలబెడతా ఉన్నారు. రైతులకు ఇచ్చేదానికేమో మీకు కష్టమైన అది. రైతు బంధు అటకెక్కించారు, రైతు బీమాను మొత్తమే రద్దు చేస్తున్నారు. ఇట్లా మీకు ఎరువులు లేవు, నీటి వ్యవస్థ లేదు. కాళేశ్వరం ఒక చిన్న ప్రమాదం జరిగితే మరి దాన్ని రిపేర్ చేయాలి కదా. 200 కోట్ల కన్నా ఎక్కువ కాదని చెప్పినారు నిపుణులు. ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి ఫోకస్ లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పినారు, మార్పు తీసుకొస్తామన్నారు. ఎట్లాంటి మార్పు తీసుకొస్తామని వారు చెప్పలేదు, ప్రజలు అడగలేదు. వారు మార్పు తీసుకొచ్చినారు. కేసీఆర్ గారు నిర్మాణం చేసినారు, వీరు కూలగొడుతున్నారు. కేసీఆర్ గారు ఇల్లు కట్టినారు, వీళ్ళు ఇల్లు కూలగొట్టి పందిరేస్తున్నారు. దేశంలో ఎక్కడన్నా చూసినారండి? ఒక హైడ్రాను పెట్టి ఏ రకమైన విధ్వంసం చేసినారు హైదరాబాద్లో? ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమం చేయాలో ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇంకొక మంచి పరిస్థితికి తీసుకుపోవాలి రాష్ట్రాన్ని. అది లేనే లేదు ఎక్కడ. మొత్తం పరిపాలనలో ఈ ఛార్జ్షీట్లో చదివి ఇందులో ఒక్కటి అబద్ధమని ఎవడన్నా ప్రూవ్ చేయమని చెప్పి ఏమి చేసినాం మేము, మీరు ఎట్లా ధ్వంసం చేస్తున్నారు అనేది చాలా సుస్పష్టంగా ఈ ఛార్జ్షీట్ స్పష్టంగా చెప్తా ఉంది. ఏం చేయాలి మరి దీనికి? ఇవాళ అస్తిత్వం కూడా దెబ్బతింటా ఉంది. ఇక్కడ రాష్ట్ర రైతుల కోసం పెట్టిన బోనస్ పక్క రాష్ట్ర రైతులకి, పక్క రాష్ట్ర బ్రోకర్లకి, దళారులకి పోతుందని అంటే అస్తిత్వం ఉన్నట్టా లేదనండి? అస్తిత్వం అనేది ఇవాళ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిందా లేదా? మంచి అంటే ఒక లింక్ అనేది
అనేక విషయాలను ఒక దగ్గరికి చేర్చి కూర్చి ఒక దండలాగా చేసి రైతులకి అవకాశం కల్పించి పంటను పెంచి వాళ్ళకి ఆదాయాలను పెంచిన సందర్భం నుంచి ఇవాళ అగమ్య గోచరమైన పరిస్థితిలోకి తీసుకుపోయిన వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసినారు కాబట్టి రైతులకు దిక్కులేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఎస్ ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాత 2 ఏళ్ల పాలనలో పూర్తిగా సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలోనే ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని భరత్ గారు కూడా తీవ్రమైన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు కూడా చాలా స్పష్టంగా అనేక అంశాలు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు చెప్పినట్టుగా ఈ 2 ఏళ్ల పాలనలో మోసపోని వర్గం లేదు, కుప్పకూలని రంగం లేదనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే గ్యారంటీలకు సంబంధించిన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. నిన్న ఛార్జ్షీట్లో కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు హరీష్ రావు గారు. చట్టబద్ధత కల్పిస్తామన్నారు, 6 గ్యారంటీలకు 420 హామీలు అమలు చేస్తామన్నారు. 2 ఏళ్ల పాలనలో మీరు ఏది కూడా అమలు చేయకుండా కేవలం మొండి చేయి చూపించారు రాష్ట్ర ప్రజలకనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? 6 గ్యారంటీలు ఇది మేనిఫెస్టో. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు. ఎన్నికల సందర్భంగా ఆయన కాకుండా సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఇక అతిరథ మహారథులు అందరూ కూడా ఊదరగొట్టేశారు తెలంగాణ. మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, మహిళలకు 2000 చొప్పున ఇస్తాం. ఇప్పటికీ ఆ ఊసు లేదు అసలు. అంటే ప్రభుత్వాలు అన్నాక లాంఛనంగా ప్రారంభించి కొంత ముందు అడుగు వేయాలి, కానీ ఏమీ లేదు ఇంతవరకు. తర్వాత రైతు భరోసా 15,000 అన్నారు, లేదు. కూలీలకు 12,000. ఇది చూపిస్తుంది మీకు మేనిఫెస్టో. నేను చెప్తుంది కాదు. వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇవాళ రైతులు అవును ఇవన్నీ మాకు అందాయని ఒక్క ఊరికెళ్ళి ఆ మధ్య కేటీఆర్ గారు సవాల్ చేశారు, మీ ఊరికే వెళ్దాం, కొండారెడ్డిపల్లికే వెళ్దాం, అక్కడ రైతులని అడుగుదాం ఏం జరిగింది. ఇవాళ కొండారెడ్డిపల్లి రైతులు అవును ఇవన్నీ మాకు అందాయని చెప్పగలరా? జర్నలిస్టు మీలాంటి జర్నలిస్టులు పోతేనే అరెస్ట్ చేసి వెనక్కి నెట్టేసిన కేసులు పెట్టినారండి వాళ్ళ 2 అమ్మాయిల మీద, వాళ్ళ మీద ఫిజికల్గా దాడి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల సాయం అన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అన్నారు. మొన్నటికి మొన్న శ్రీకాంతాచారి వర్ధంతికి నేను కూడా పోయాను. అక్కడికి ఇల్బీనగర్ చౌరస్తాకి వేలాది మంది ఉద్యమకారులు వచ్చారు, ఆయనకు నివాళి అర్పించారు. అందరి నోట ఇదే. అక్కడి కోదండరాము గారు కూడా వచ్చారు. సార్ మా 250 గజాల స్థలం ఏమైంది, ఎప్పుడు ఇప్పిస్తారు? సరే ఒక 1000 మంది ఉద్యమకారులు హైదరాబాద్లో ఉంటే 1000 మందికి కాకుండా 100 మందికైనా ఇవ్వాలి కదా. ఎక్కడో చోట కార్యక్రమం మొదలు కావాలి. ఉద్యమకారులు దారుణంగా వంచారు 250 గజాల స్థలం. తర్వాత యువ వికాసం, ఇది ఇంకా భయంకరం. 5 లక్షలు ఇస్తామన్నారు యువ వికాసం. 5 లక్షలు ఎట్లా పెట్టండి. మనం చూసాం కదా కాలేజీలను అయ్యా మామ కాలేజీలు నడపలేము, మీరేం చేస్తారు చేసుకుంటే తట్ట దించేశారు కదా. వాళ్ళని ఏం చేశారు, రకరకాల బెదిరింపులకు గురి చేసి మళ్ళీ కాలేజీలు ప్రారంభం చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా రీఎంబర్స్మెంట్ అనేది జరగలేదు. ఇక పెన్షన్లు, ఇక ప్రజలందరినీ మోసం, గుండుగుత్త మోసం ఇది. వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఉంటారు కదా, మహిళలు కానీ, వితంతువులు, వికలాంగులు, తర్వాత బోధకాలు ఉన్నవాళ్ళు, కేసీఆర్ గారు వీళ్ళు వాళ్ళని కాకుండా అందరికీ అభాగ్యులు, అనాథులు, దైవోపహతులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు కేసీఆర్ గారు ఇచ్చారు. మేము అంతకు ఇంత ఇస్తామన్నారు. కేసీఆర్ గారు రూపాయి అంటే వీళ్ళు 10 రూపాయలు అన్నారు ఎలక్షన్. ఏది అని ఇంతవరకు జరగలే. ఇవి 6 గ్యారంటీల జాతకం. 6 గ్యారంటీల్లో నేను ఒక సాధారణ పౌరుడిగా అడుగుతున్నాను, పార్టీకి సంబంధం లేదు. ఉచిత బస్సు తప్ప ఏదీ ఇవ్వలేదు. మీరు అవునంటారా చెప్పండి. ఆ ఉచిత బస్సు చేయాలి. 2000 పైచల కోట్లు ఆర్టీసీకి బకాయి. అది ఎప్పుడో రేపో మాపో దివాలకు సిద్ధంగా. అంటే ఓవరాల్గా చూస్తే 2 ఏళ్లలో గాడిన పడాల్సిన పరిపాలన గతి తప్పిపోయింది. అందుకని మళ్ళీ ఇవాళ తెలంగాణ సమాజం చౌరస్తాలో ఉండి దిక్కులు చూస్తాం. రైట్ రైట్ భరత్ గారు, చివరిగా మనం ముగించే ముందు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసాం, అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో
కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది, బైబిల్ లాంటిది. మేనిఫెస్టోలో ఉన్న హామీలే కాకుండా ఇతర అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కూడా రూపకల్పన చేసి అమలు చేసిన సందర్భం. 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని ఒక్కటి కూడా అమలు కాలేదని నిన్న హరీష్ రావు గారు కూడా చార్జ్షీట్లో ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి 10 ఏళ్లలో మేనిఫెస్టోకు సంబంధించిన అంశాన్ని, ఇప్పుడు 2 ఏళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వ్యవహారం? శ్రీధర్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటూ ఒకటి అమలైనది అని అన్నారు, కానీ అది అమలైతే ఎన్ని జీవితాలని పణంగా పెట్టాల్సి వచ్చింది. దాదాపుగా 100కు పైచీలకు మంది ఆటో డ్రైవర్లు, 112 మంది, 113 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంది. వేలాది మంది ఆటో డ్రైవర్లు ఆటోలు ఉంటాయి ఈ రాష్ట్రంలో, లక్షలలో ఉన్నాయి, వేలు కూడా కాదు, లక్షలలో ఆటోలు ఉన్నాయి. ఆటో నడుపుకొని జీవనోపాధి గడుపుకున్న వాళ్ళ పరిస్థితి ఇవాళ అగమ్య గోచరంగా తయారైంది. 2 రకాలుగా. ఒకటి, ఉచిత బస్సు ఇవ్వడంతో ఏమవుతుందంటే వాళ్ళ గిరాకీ తగ్గిపోయింది. రెండోది ఏమైందంటే ఈయన 12,000 రూపాయలు ఇస్తాయని చెప్పి ఆ 12,000 ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు. ఇంకొకటి కూడా ఇట్లాంటిది ఒకటి చేసినాడు. మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఏంది, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మీరు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారు. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు లేదు. ఈ రకంగా మోసానికి పరాకాష్ట. ఇంత ఓపెన్గా ఇంత దగా చేయగలగడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి, దాని నాయకుడు రేవంత్ రెడ్డికే దక్కింది తప్ప అది దాంట్లో కూడా పోటీ పడలేడు వాళ్ళతో. రాష్ట్రంలో అన్ని రంగాలలో ఎన్ని మాట్లాడినరో అన్నీ కూడా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం, దగా తప్ప వేరే ఏం కాదనేది వాళ్ళకి ప్రూవ్ అయినది. కానీ జనం ఏమనుకుంటున్నారంటే వాడు చేస్తాడా అంటే తెలిసి కూడా మోసపోవడం అనేది ఎంత దురదృష్టానికి, ఎంత మన విధ్వంసానికి దారితీస్తుంది అనే దానికి తెలంగాణనే ఉదాహరణ. 67 సంవత్సరాలు పరాయి పాలనలో దగాబడ్డాం, నష్టపోయినాం, ప్రాణాలు కోల్పోయినాం. కొన్ని జనరేషన్సే, అంటే కొన్ని తరాలు ఏది అనుభవించకుండా చనిపోయినాయి, గతించిపోయినాయి. దాదాపు 3 తరాలు పోయినాయి. ఒక మంచి విద్య కానీ, మంచి బతుకు కానీ, మంచి బట్ట కానీ, తర్వాత అవమానాలతోని ఒక 3 తరాలు అట్లా నాశనం. 10 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని గడిపినాం. దానికి వెనకాల ఎంత కష్టం ఉన్నది, ఆ కష్టాన్ని మనం గుర్తించకపోతే రైట్ ఏమవుతుంది అంటే ఇట్లాంటి పర్యవసానాలు వస్తాయి. కేసీఆర్ ఎంత కష్టపడితే ఆ 10 సంవత్సరాలలో ఆ అద్భుతమైన అభివృద్ధిని సాధించినాము. అందులో 2 ఏళ్ళు కరోనా, 1 సంవత్సరం బడ్జెట్ లేదు, తొలి సంవత్సరం కనీసం బడ్జెట్ లేదు, అధికారులు లేరు, విభజన సమస్యలు చాలా, విభజన సమస్యలు, 2 ఏళ్ళు కరోనా. ఇవి తీసేసేస్తే తర్వాత 1 సంవత్సరం పాటు కేవలము పరిపాలన చేసుకున్నానికి వీలు లేని పద్ధతుల్లో మనకి ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ 9 సంవత్సరాల కాలం ఎఫెక్టివ్గా మనకు ఉన్న సమయం ఎంత అంటే 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలలో ఇంత అత్యంత అద్భుతమైన పరిపాలన అయింది, విషయాలను సాధించుకోవడం అయితేంది, అనేక సూచికల్లో నెంబర్ 1గా చేరడం అయితేంది, ఆదాయాన్ని పెంచుకోవడం అయితేంది. ఇవన్నీ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనేది ప్రజలు గమనించాలి. ఇట్లాంటి దమనకాండతో కూడిన ఒక అహంకారపూరితమైన పరిపాలన అనేది ప్రజలు కోరుకోకుండానే వాళ్ళ మీద పడుతుంది. అది భస్మాసురాస్తం అవుతుంది. మొండి చెయ్యే కాదండి, మొండి చెయ్యే కాదు, మొండి చెయ్యి సచ్చినోడి చెయ్యి మొండి చెయ్యి ఉంటుంది. అంటే విగత జీవం లేని చెయ్యి. ఇది జీవం లేని చెయ్యి ఒకటే కాదు, అది ప్రజల్ని నాశనం చేసే చెయ్యి, భస్మాసురాస్తం. అది వాళ్ళు మనం అనుభవించాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలను మనం నిర్దేశించుకునే విషయము ఓటు అనేది తెలుసుకోవాలి. కేసీఆర్ గారు కొన్ని 100,000 సార్లు చెప్పినాడు, మోసపోకండి గోసపడతారు, మోసపోకండి గోసపడతారు. మనం వినలేదు, ఇవాళ మనం గోసపడతా ఉన్నాం. ఎప్పటికైనా ఆలోచించాలి, చర్చ చేయాలి, ఈ పరిస్థితిని మార్చుకునే దానికి ఏం చేయాలి, ఈ దుర్మార్గుల్ని పక్కన పెట్టాలి. ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
చర్చ అనేది అవసరం. ఎస్, మనం చూస్తా ఉన్నాం భరత్ గారు, శ్రీధర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. అభయహస్తం పేరిట మేనిఫెస్టోలో రకరకాల హామీలు ఇచ్చి 2 ఏళ్ల పాలన తర్వాత చూస్తే భస్మాసుర హస్తం లా మారిపోయింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడమే కాదు, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తూ ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ సమాజం పైన. కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో మోసపోతే గోసపడతామని, ఈరోజు గోసపడే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రంగం, ప్రతి వర్గం కూడా ఎదుర్కొంటుంది. కాబట్టి దీని నుంచి ఏ రకంగా కాపాడుకోవాలనే దానిపై తెలంగాణ సమాజంలో మరింత విస్తృతంగా చర్చ జరగాలి. ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా ఒక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా పిలుపునిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.